మామయ్య స్పైడర్ మ్యాన్ చూసావా ఎంత పెద్దగా ఉన్నాడో? అవునరా షించాన్, సూపర్ గా ఉన్నాడు. నాకు కూడా భలే నచ్చాడు మామయ్య. మామయ్య నిజంగానే గోడ మీద అలా పాకుతాడా స్పైడర్ మ్యాన్? ఏమోరా షించాన్, నాకు కూడా తెలీదు నిజంగా అలాంటి వాళ్ళు అసలు ఉంటారో లేదో. మూవీ మాత్రం సూపర్ గా ఉంది. అలాంటి వాళ్ళు ఎందుకు ఉంటారు మామయ్య? అది అసంభవం. నాకెందుకు అలాంటి వాళ్ళు ఉంటారనిపిస్తుంది మామయ్య. మామయ్య ఎవరతను అంత పెద్ద కారులో వచ్చాడు? కారు మాత్రం సూపర్ గా ఉంది కదరా చించాన్. అంత మంది ఫోటోలు తీస్తున్నారంటే పక్కా స్పైడర్ మ్యాన్ వచ్చినట్టున్నాడు రా షించాన్. ఏంటి స్పైడర్ మ్యాన్ వచ్చాడా? నేను కూడా చూస్తా. పక్కకి జరగండి. ఎక్కడ నా స్పైడర్ మ్యాన్ ఎక్కడ? ఓ గైస్, హాయ్ అందరికి హాయ్. ఎలా ఉన్నారు? ఇతనేనా స్పైడర్ మ్యాన్? భలేగా ఉన్నాడు. స్పైడర్ మ్యాన్ నువ్వు నిజంగానే ఎగరగలవా? ఆ కుర్రాడా, నువ్వు సినిమా చూసావా? చూస్తుంటే నీకు తెలుసుండేది నేను ఎంతలా ఎగరగలను. అవును స్పైడర్ మ్యాన్ అంకుల్, నేను సినిమా చూసాను. మీరు భలేగా నచ్చారు నాకు. థ్యాంక్ యూ రా బుల్లోడా. వీలుంటే మళ్ళీ చూడు సినిమా. సినిమా చూడడం ఎందుకు అంకుల్, మీరు ఇక్కడే ఉన్నారు కదా. ఒక్కసారి మా ఫ్యాన్స్ కోసం అలా పైకి ఎగురుతారా? అలాగే 2 పిల్లి మొగ్గలేయండి. అరే కుర్రాడా, అదలా వీలవ్వదు. నేను సినిమాలో తప్ప బయట అలా చేయలేను రా పిల్లోడా. ఏంటి నిజంగానే బయట ఇలా చేయలేరా? మరి ఇంకెందుకు స్పైడర్ మ్యాన్ బట్టలు వేసుకుని తిరుగుతున్నారు? అయ్యో చిన్న పిల్లవాడా, నీకేమీ తెలీదు. నువ్వు సైలెంట్ గా పక్కకు వెళ్ళు. నాకు కొంచెం ఆటోగ్రాఫ్ ఇస్తారా? తప్పకుండా ఇస్తాను. ఆటోగ్రాఫే కదా, దాన్నేం పోయింది. అక్క వాడిని ఎందుకు అడుగుతున్నావు అక్క ఆటోగ్రాఫ్? వాడు ఫేక్ స్పైడర్ మ్యాన్. పోరా ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏ సెక్యూరిటీ గార్డ్, నువ్వేం చేస్తున్నావు? వాడు చూడు నన్ను తోస్తున్నాడు. అలా ఖాళీగా నుంచుంటావేంటి? రే పిల్లవాడా, ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే నా చేతుల్లో దెబ్బలు తింటావు. అయ్యో సార్ పాపం మా వాడికి ఏం తెలియదు సార్, వదిలేయండి. చిన్న పిల్లవాడు, మేము వెళ్ళిపోతాం. రారా షించాన్, తొందరగా రా. పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎరిపప్పలు మామయ్య. వాడిని చూసి రియల్ స్పైడర్ మ్యాన్ అనుకుంటున్నారు. ఒరే చించాన్, కొంచెం నెమ్మదిగా మాట్లాడరా. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ విన్నారంటే వాళ్ళు కొడతారు. అవునరా బాబు, షించాన్ గడు మన తాట తీపిచ్చేలా ఉన్నాడు. తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం పదండి. కానీ ఏ మాట కా మాట, స్పైడర్ మ్యాన్ మూవీ మాత్రం సూపర్ గా ఉంది కదరా షించాన్. అవును మామయ్య, సూపర్ గా ఉంది గానీ ఆ స్పైడర్ మ్యాన్ గాడే బాలేదు. రే షించాన్, అది రియల్ లైఫ్ లో అలా ఉండదురా. నిజంగా సూపర్ పవర్స్ ఎవ్వరికి ఉండవు. అతను జస్ట్ యాక్టర్. పాపం అతను ఏమి అనకు. లేదు నేను ఇప్పటి వరకు చాలా కార్టూన్స్ చూసాను. నిజంగానే స్పైడర్ మ్యాన్ ఉన్నాడు. ఒరే చించాన్, మామయ్య చెప్పింది నిజమేరా. స్పైడర్ మ్యాన్ లేడురా, స్పైడర్ చాప్ ఉన్నాడు. అది నేనే, స్పైడర్ చాప్. అరే చాప్ గా, నోట్లోంచి సొల్లు కరిస్తే స్పైడర్ మ్యాన్ అవ్వర్రా. చేతిలోంచి వెబ్ రావాలి. ఇదిగో ఈ గోడలు పైకి ఎక్కుతూ పాకుతూ వెళ్ళాలి. అరే షించాన్, నువ్వు ఫస్ట్ ఆ కార్టూన్స్ చూడడం ఆపేసే. అవన్నీ చూసిన రోజులు నువ్వు ఇలాగే మాట్లాడుతావు. సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. A few moments later. ఓహో, స్పైడర్ అలా కరుస్తేనే స్పైడర్ మ్యాన్ అవుతారనమాట. అవునరా చించాను, చూసావు కదా, అక్కడ అదే జరిగింది. అంటే ఆ స్పైడర్ మనల్ని కరిసినా మన స్పైడర్ మ్యాన్ అయిపోతాం కదరా చాపు. అంతే అలాగే అయిపోతాం. అరే చాపు, ఒకసారి ఊహించుకోరా, నేనే స్పైడర్ మ్యాన్ గాడిలా మారి సిటీనంతా రక్షిస్తుంటే ఎలా ఉంటది? ఒరే చించాను, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. మన ఇంటి వెనకాల చాలా స్పైడర్లు చూసాను. నువ్వెందుకు వాటితో కుట్టించుకోకూడదు? అవునరా చెప్పు, ఐడియా మాత్రం సూపర్ గా ఉంది. అవును, మా అమ్మాయికి ఏమని చెప్పి వెళ్ళాలి? నాకేమీ తట్టట్లేదే ఐడియా. ఇప్పుడు ఏం చేద్దాం? ఒరే చించాన్, ఇంకెందుకు రా లేటు? మన వ్యూవర్స్ అడుగు, ఎలాంటి హెల్ప్ అయినా చేస్తారు. అవును గైస్, నిజమే. నాకు ఇప్పుడు హెల్ప్ కావాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. నాకు ఖచ్చితంగా హెల్ప్ దొరుకుతుంది. అంతేకాదు గైస్, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.
అండి. ఇదేంటి ఇన్ని లైక్స్ వస్తున్నాయి? సర్లే ఏదో ఒకటి. అయినా ఈ సాల్ట్ డబ్బా ఎక్కడ పెట్టాను? అయ్యో సాల్ట్ అయిపోయినట్టుంది. అరే షిన్చాన్, ఒకసారి షాప్ కి వెళ్ళి సాల్ట్ ప్యాకెట్ తీసుకుని వస్తావా కొంచెం? హై, మామయ్య నన్ను షాప్ కి వెళ్ళమంటున్నాడు. సూపర్ సూపర్ మామయ్య. ఓకే ఓకే, నేను షాప్ కి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. నాతో పాటు చాపు గాని కూడా తోడుగా తీసుకెళ్తాను. అరే చాపు రారా. ఓ వస్తున్నాడు రా చించాన్. అరే చాపు, మామయ్య మనల్ని ఇలా పంపించడానికి గల కారణం మన వ్యూవర్స్ అనుకుంటా. థ్యాంక్ యూ వ్యూవర్స్. తొందరగా రారా చాపు, ఊరంతా తిరిగి వస్తావా ఏంటి? అరే అవును, షిన్చాన్ గాడేంటి నా దగ్గర డబ్బులేమి తీసుకోకుండా అలా వెళ్ళిపోయాడు? అయినా నేను ఎప్పుడు షాప్ కి వెళ్ళమన్నా మారం చేస్తాడు కదా, వాడేంటి ఇంత తొందరగా వెళ్ళిపోయాడు? నాకేమీ అర్థం కావట్లేదు. అసలు ఎక్కడికి వెళ్ళుంటాడు వాడు? నా దగ్గర డబ్బులు తీసుకోలేదంటే తప్పకుండా షాప్ కి అయితే వెళ్ళలేదు. వీడేదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. అరే షిన్చాన్ రే, ఎక్కడికి వెళ్ళావురా అసలు నువ్వు? ఎక్కడ కనబడట్లేదు గాయ్స్, ఏదో తప్పు జరుగుతుంది. షిన్చాన్ ఎక్కడున్నావురా? ఇదిగోరా చించాన్, అక్కడ ఉన్నాయి చూడు, అవే స్పైడర్స్. అరే చాపు, అక్కడ చాలా స్పైడర్స్ ఉన్నారా? వాటితో కుట్టించుకుంటే నీ స్పైడర్ మ్యాన్ త్వరగా అయిపోతానేమో. నిజమే కానీ నాకెందుకో చాలా భయంగా ఉందిరా. అవి చాలా డేంజర్ గా కనిపిస్తున్నాయి. మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా. అరే చాపు, నేను బాలయ్య ఫ్యాను. ఒక్కసారి అడుగు ముందుకేసానంటే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్లేదే లేదు. నాకెందుకో తేడా కొడుతుంది గాయ్స్. అయిపోతా స్పైడర్ మ్యాన్ అయిపోతా. అరే షిన్చాన్ గడు ఎక్కడ కనబడట్లేదే. అదిగో అక్కడున్నాడు షిన్చాన్. రే షిన్చాన్, ఏం చేస్తున్నారా నువ్వు? అబ్బా ఏంట్రా, కాళ్ళకేదో కుట్టినట్టు అనిపిస్తుంది. అరే షిన్చాన్, అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అయ్యో మామయ్య, ఆ స్పైడర్ చేత నేను కుట్టించుకుందాం అనుకుంటే నువ్వు కుట్టించుకున్నావేంటి? మిగిలిన స్పైడర్లని నువ్వు తొక్కి చంపేశావు. నీకు మళ్ళీ చెప్తున్నాను, అవన్నీ కల్పితాలు మాత్రమే. మూవీ కోసం మాత్రమే వాళ్ళందరూ అలా చేస్తారా. నిజంగా స్పైడర్ కుడితే ఎవడు స్పైడర్ మ్యాన్ అవ్వడు. మామయ్య, నువ్వు ఒక్కడవే స్పైడర్ చేత కుట్టించుకుని స్పైడర్ మ్యాన్ అయిపోదాం అనుకున్నావు. అందుకే మిగిలిన స్పైడర్లన్నీ తొక్కి చంపేశావు. ఓ మామయ్య, నేను అలిగాను. ఏంట్రా చాప్, షిన్చాన్ గడు మరీ ఇలా మారం చేస్తున్నాడు. రోజుకి మరీ చిన్నపిల్లల్లో తయారవుతున్నాడు రా వాడు. ఇప్పుడు వాడిని ఓదార్చడం ఎలాగో ఏంటో. అవును మామయ్య, నేను చెప్పినా వినకుండా నన్ను కూడా తీసుకుని వచ్చాడు. అరే షిన్చాన్ ఎక్కడున్నారా? అరే టాపు, ఈ షిన్చాన్ గడేడ్రా, ఎక్కడ కనబడట్లేదు నాకు. ఏమో మామయ్య, చించాన్ గడ్ స్మెల్ అయితే ఇక్కడే వస్తుంది. అరే చాపు, నీకేమైనా సౌండ్ వస్తుందా? అవును మామయ్య, మన ఇంట్లో ఈ ఎలుకలు పెరిగిపోయినట్టున్నాయి, అందుకే ఏదో సౌండ్ వస్తుంది. అది ఎలకల సౌండ్ లా లేదురా. ఉండు ఒకసారి మన డ్రెస్సింగ్ రూమ్ లో చూద్దాం, ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఈ సౌండ్. అరే షిన్చాన్ గా, ఏం చేస్తున్నావురా ఇక్కడ? మమ్మయ్య, చించన్ గడికి దెయ్యం పట్టినట్టు ఉంది. వెళ్ళి నువ్వు త్వరగా వేపాకులు తీసుకురా. ముడ్డి మీద 2 కొడితే తగ్గిపోతుంది. రే చాపు, వాడికేమీ దెయ్యం పట్టలేదురా బాబు. వాడు ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. పాపం వాడికి ఏడవడం కూడా సరిగ్గా రాదు. నేను నీకు హేళన అయిపోయాను మామయ్య. ఓరి నాయనో, వీడు ఏడుపేంట్రా నాయన, ఇలా తయారయ్యాడు. అరే షిన్చాన్, నేను నీ కోసం మంచి ఐస్ క్రీమ్ రెడీ చేశాను. ఏంటి మామయ్య, నా కోసం ఐస్ క్రీమ్ రెడీ చేసావా? ఓ సూపర్. అది ఎక్కడుంది? ఈ ఊరికే జోక్ చేశారా? నువ్వు ఐస్ క్రీమ్ కి లొంగుతావో లేదా అని చిన్న అబద్ధమాడ. కాకపోతే ఇప్పుడు నీ కోసం నిజంగా ఐస్ క్రీమ్ చేస్తాను, కావాలంటే రా. అరే ఏంటి, కాలు బాగా నొప్పెడుతుంది. అంతేకాదు చాలా డ్రౌజీగా కూడా ఉంది. ఉన్నట్టుండి ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఏంటి మామయ్య అబద్ధమాడా? సర్లే, ఇప్పుడు చేసిస్తాడంటున్నాడు కదా. సరే మామయ్య, నేను కాంప్రమైజ్ అయిపోయానులే. పద వెళ్ళి ఐస్ క్రీమ్ చేసుకుందాం. మామయ్య ఏంటి అలా పడిపోయాడు? అరే చించాను, ఏమైందిరా మామయ్యకి? నాకు చాలా భయంగా ఉందిరా. అయ్యో ఏంట్రా ఇంత నీరసంగా అయిపోయాను, అసలు లేచే ఓపిక కూడా రావట్లేదే. అరే చాపు, నాకు అర్థమైంది. మామయ్య స్పైడర్ మ్యాన్ లాగా మారిపోతున్నాడు. పద మామయ్యని మనం డిస్టర్బ్ చేయకూడదు. అంటే సినిమాల్లో చూపించినట్లు పొద్దున్న లేవగానే మామయ్యకి 6 ప్యాక్ ఉంటది. వావ్, సూపర్. మా మామయ్య స్పైడర్ మ్యాన్ అవుతాడో. సర్లే, నేను కాకపోయినా మామయ్య
స్పైడర్ మ్యాన్ అవుతున్నాడుగా. ఒరే చించాన్, మామయ్యకి ఆ స్పైడర్ కొట్టడం వల్ల హెల్త్ పాడైనట్టు అనిపిస్తుందిరా. ఆ, నీకేం తెలుసురా ఏలు ముద్ర? మామయ్య ఇప్పుడు తప్పకుండా స్పైడర్ మ్యాన్ అవుతాడు. ఆ, నాకు అలా అనిపించట్లేదురా చించాన్. మామయ్యని హాస్పిటల్ కి తీసుకెళ్దాం. ఆ, నేను చెప్తే నువ్వు నమ్మవురా, మన వ్యూవర్స్ చెప్తేనే నువ్వు నమ్ముతావు. వ్యూవర్స్, మామయ్య తప్పకుండా స్పైడర్ మ్యాన్ అవుతాడని మీకు కూడా అనిపిస్తుంది కదా? అలా అయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఓ, మామయ్యకి స్పైడర్ కుట్టి హెల్త్ పాడయింది. చించాన్కి అర్థమయ్యేలా చెప్పండి. కామెంట్ సెక్షన్ లో నో అని టైప్ చేయండి. ఆ, అదేంటి కామెంట్స్ అన్ని నో అని వస్తున్నాయి? నేను చెప్పాను కుదరు చించాన్, పద త్వరగా వెళ్ళి మామయ్యని హాస్పిటల్ తీసుకెళ్దాం. అరే చాప్, ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి నా మాట నమ్ము. ఒకవేళ ఏమీ జరగకపోతే రేపు మార్నింగే హాస్పిటల్ తీసుకెళ్దాం మామయ్యని. ఏమోరా చించాన్, నువ్వు అసలు నా మాటే వినట్లేదు. సరే, ఇక నీ ఇష్టం. నాకెందుకో చాలా భయంగా ఉంది గాయ్స్. అసలు ఏం జరుగుతుందో ఏంటో. అరే చించాన్, సాయంకాలం నుంచి మామయ్య ఇంకెలానే పడుకుని ఉన్నాడు రా. ఇప్పటికైనా మామయ్యని హాస్పిటల్ తీసుకుని వెళ్దాం. అరే ఇంతవరకు వెయిట్ చేసాం కదరా, ఇంకా పొద్దున వరకు వెయిట్ చేద్దాం. నువ్వు వెళ్ళి పడుకో, లేట్ అయింది కదా. నేను కూడా పడుకుంటాను. వీడు అస్సలు మాట వినట్లేదు. సరే, నేను ఇంక వెళ్ళి పడుకుంటా. ఒరే చించన్, ఇక చాలు, నీ సమయం అయిపోయింది. మామయ్య హాస్పిటల్ తీసుకెళ్దాం పదో. ఏంటి మామయ్య అలా అయిపోయాడు? ఆ, ఏమైందిరా మామయ్యకి? అయ్యో, మామయ్య ఫేస్ ఏంట్రా అంత భయంకరంగా మారిపోయింది? చించాన్, చాలా నీరసంగా ఉందిరా. పద మనం హాస్పిటల్ కి వెళ్దాం. ఓరి నాయనో, ఆ స్పైడర్ వల్లే అనుకుంటా నేను ఇలా అయిపోయాను. పిల్లలు, స్పైడర్ కుడితే పవర్స్ వస్తాయనుకోవడం తప్పు. అలా ఎవ్వరికి రావు, అవి సినిమాల్లోనే జరుగుతాయి. లేకపోతే చూసారుగా, నాలా అయిపోతారు. ఓరి నాయనో, చాలా నీరసంగా ఉంది. తొందరగా హాస్పిటల్ కి వెళ్ళాలి. రారా చాప్, చించాన్, తొందరగా వెళ్దాం పదండి. వస్తున్నాం మామయ్య. ఆ, వస్తున్నా మామయ్య. ఓరే బాబోయ్, షించాను, ఎంత పని చేశారా నువ్వు? 4 ఇంజెక్షన్లు ఇస్తేనే గానీ ఇన్ఫెక్షన్ తగ్గలేదు. ఇంకెప్పుడు ఇలాంటి తీట పనులు చెయ్యకరా షించాను, ప్లీజ్ రా. అయ్యో సారీ మామయ్య, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. అయినా నాకు డౌట్ గా ఉంది, నీకు పక్కా పవర్స్ వచ్చింటాయి మామయ్య. ఒరే చించన్, నువ్వు ఇంకా మారవా? ఇక చాలు, ఆపేసేయ్. అయినా మిమ్మల్ని ఆ సినిమాకి తీసుకెళ్ళడం నాదే తప్పురా బాబు. ఇంకెప్పుడు మిమ్మల్ని మూవీకి కూడా తీసుకుని వెళ్ళను. ఇంకా కొంచెం నీరసంగానే ఉన్నట్టుంది. సరే పదండి, మనం ఇంకా ఇంటికి వెళ్దాం. బాగా ఏంద్రో చించన్, ఇంకెప్పుడు మూవీకి వెళ్ళేదే లేదు, చూసుకో. మామయ్య అలానే అంటాడు రా చాప్, తీసుకెళ్తాడులే. పద, నువ్వు ముందు కారెక్కు. అరే ఏంట్రా ఈ టైంలో లెస్టర్ కాల్ చేస్తున్నాడు? హలో లెస్టర్, ఏమైంది చెప్పు. అరే వడుతాయ్, ఎక్కడున్నావురా? అది లెస్టర్, నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాను. ఏమైందా వడుతాయ్? ఎందుకు హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళావు? అదంతా పెద్ద స్టోరీ లెస్టర్. సరే సరే, నువ్వు ఇంటికి వెళ్లే దారిలో ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళు. అలాగే లెస్టర్, సరే. అరే షించాన్, పదరా, ఒకసారి లెస్టర్ ని కలిసేసి మనం వెళ్దాం. అలాగే మామయ్య, లెస్టర్ తాతని చూసి కూడా చాలా రోజులయ్యింది. పద మనం వెళ్దాం. అవును మామయ్య, ఉన్నట్టుండి లెస్టర్ తాతయ్య ఎందుకు కాల్ చేశాడంటావు? ఏమోరా, నాకు కూడా తెలీదు. వెళ్తేనే గాని మనకేమీ అర్థం కాదు. అరే చాప్, లెస్టర్ తాతయ్యకి స్పైడర్ మ్యాన్ గురించి ఏమన్నా తెలిసే ఉంటది. పద వెళ్ళి అడుగుదాం. అరే షించాన్, నువ్వు ఆ గోల్ ఇంక వదిలిపెట్టురా బాబు. లేదు మామయ్య, నీకు తెలీదు. పదండి మనం వెళ్దాం. లెస్టర్ తాతయ్య తప్పకుండా ఏదో ఒకటి చెప్తాడు. లెస్టర్ తాతయ్య, లెస్టర్ తాతయ్య. అరే బడుద్దాయిలు, మీకెన్నిసార్లు చెప్పాలరా? నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు డోర్ దగ్గర నుంచి నరవాలా? లోపలికి రండిరా బడుద్దాయిలు, తొందరగా రండి. లెస్టర్ తాత, లెస్టర్ తాత, ఏం చేస్తున్నావు లెస్టర్ తాత? ఎలా ఉన్నావు? ఆరోగ్యం అది బాగానే ఉందా? ఏమైందిరా ప్యూరీ బడుద్దాయ్? ఏంటి చించాన్ గాడు ఎప్పుడు లేంది నన్ను ఎలా పలకరిస్తున్నాడు? సరేలే, పలకరించాడు కదా ఎలాగో. అరే చించాను, నేను సూపర్ గా ఉన్నాను రా. నాకేం తక్కువ? చూసావా స్టిఫ్ గా ఎలా నిలబడి ఉన్నాను? అవునులే తాత, నువ్వు ఎలా ఉన్నా చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు తెలుసా తాత? అరే చించాన్ పడుద్దాయ్, చాలు చాలు, ఇంకా ఆపు. నన్ను మరీ అంతలా పొగడకు, నాకు ముందే సిగ్గేస్తుంది. అమ్మ చించన్గా, ఎంతకు తెగించావురా? నీకు కావాల్సింది తెలుసుకోవడానికి ఎన్ని అబద్ధాలు చెప్తున్నావా? అరే చాపు, నువ్వు కొంచెం సైలెంట్ గా ఉంటే నీకు 2 చికెన్ ముక్కలు ఇస్తా. ఏంటి చికెన్ ముక్కలా? సరే సరే, అయితే నేను సైలెంట్ గానే ఉంటాను. ఏమిట్రా ప్యూరీ పడుద్దాయ్, నువ్వేమీ మాట్లాడట్లేదేంటి? ఎందుకంత నీరసంగా కనబడుతున్నావు? అది లెస్టర్, నిన్న నాకు ఒక స్పైడర్ కరిచింది. దాని వల్ల నా హెల్త్ మొత్తం పాడైపోయింది. అదంతా ఈ షించాన్ గడి వల్లే జరిగింది. వాడేమో స్పైడర్ కరిస్తే స్పైడర్ మ్యాన్ అయిపోతామని అనుకుంటున్నాడు. అదంతా తప్పని నువ్వైనా చెప్పు లెస్టర్. ఏమిట్రా చించాన్ పడుద్దాయ్, నిజంగానే స్పైడర్ కరిస్తే
చేస్తే స్పైడర్ మ్యాన్ అయిపోతావు అనుకుంటున్నావా ఏంటి? అవన్నీ సినిమాల్లోనే కుదురుతుందిరా. అంటే లెస్టర్ తాత ఇప్పుడు అవన్నీ సినిమాలోనే కుదురుతాయా? నిజంగా నేను స్పైడర్ మ్యాన్ అవ్వలేనా? అంటే అది అసాధ్యమని నేనేమి చెప్పట్లేదు. టెక్నాలజీతో ఏమైనా చెయ్యొచ్చురా పడుతాయి. అంటే లెస్టర్ తాత అంటే నేను నిజంగానే స్పైడర్ మ్యాన్ అయిపోవచ్చా? చెప్పు 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 తాత చెప్పు. నిజం చెప్పాలంటే సించాన్, నా దగ్గర ఒక ప్రోటోటైప్ ఉందిరా. కాకపోతే అది నీ సైజులో లేదు. మీ మామయ్యకి అయితే కరెక్ట్ గా సరిపోతుంది. దానికి కొన్ని టెక్నాలజీస్ యూజ్ చేసి కొన్ని పవర్స్ వచ్చేలా చేశానురా సించాను. అవునా లెస్టర్ తాత ఎక్కడుంది ఎక్కడుంది చూపించు. అంతలా కంగారు పడకరా సించాను, నాతో రా నేను చూపిస్తాను. ఇదిగో ఇక్కడే ఉంది ఆ ప్రోటోటైపు. మామయ్య లెస్టర్ తాత నిజంగానే స్పైడర్ మ్యాన్ సూట్ తయారు చేశాడు. ఏం మాట్లాడుతున్నావురా షించాన్? స్పైడర్ మ్యాన్ సూట్ తయారు చేయడం ఏంటి? ఒరే నిజంగానే స్పైడర్ మ్యాన్ సూట్ తయారు చేసావా లెస్టర్ నువ్వు? నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకు నమ్మలేకపోతున్నావురా వడుద్దాయి? నీ కళ్ళ ముందే ఇంత మంచి సూట్ ఉండగా నన్నే అనుమానిస్తున్నావా నువ్వు? అంతేకాదు ఇది స్పైడర్ మ్యాన్ సూట్ లాగా బిహేవ్ కూడా చేస్తుంది. అంటే నువ్వు నిజంగానే గోడల మీద పాకొచ్చు, ఎంత ఎత్తుకైనా వెళ్ళొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. భలేగా ఉంది లెస్టర్ తాత. నాకు కూడా ఇలాంటిది కుట్టివ్వచ్చుగా. నేను కూడా పెద్ద పెద్ద బిల్డింగ్ లో చాలా సులభంగా ఎక్కియచ్చు. అరే చాపుగా నీకెందుకురా స్పైడర్ మ్యాన్ సూటు? మామయ్య స్పైడర్ మ్యాన్. ఇప్పటి నుంచి మన మామయ్యనే స్పైడర్ మ్యాన్ అని పిలవాలి. లెస్టర్ తాత ఆ సూట్ ప్యాక్ చేసి ఇచ్చి అర్జెంట్ గా మామయ్య సూట్ వేసుకుని అందులో ఉన్న పవర్స్ అన్ని చెక్ చేయాలి. సరేనా పడుద్దాయి, తీసుకుని వెళ్ళండి. ఇది నేను మాత్రం ఏం చేసుకోగలను ఈ వయసులో? ఇది ఎంత బాగా వర్క్ చేస్తుందో మీరే నాకు చెప్పాలి. అంటే ఇప్పుడు నేను నిజంగానే స్పైడర్ మ్యాన్ లో పైకి ఎగరగలుగుతానా? మామయ్య స్పైడర్ మ్యాన్ సూట్ లో సూపర్ గా ఉన్నావు. అవును మామయ్య, కొంచెం సన్నగా అయినట్టు కూడా కనిపిస్తున్నావు. ఆ సూట్ అంత టైట్ గా ఉందా ఏంటి? అవును చాప్, నిజంగానే చాలా టైట్ గా ఉంది. అసలు ఊపిరి ఆడట్లేదురా బాబు. ఇంతకీ ఇప్పుడు నేనేం చేయాలి? ఏంటి మామయ్య అలా అంటావు? నువ్వు స్పైడర్ మ్యాన్ మూవీ చూడలేదా ఏంటి? వెళ్ళు, నీ వెనకాలన్న గోడెక్కి ఆ పై దాకా వెళ్ళిపోవాలి. నువ్వు ఎంత దూరం వెళ్ళగలితే అంత దూరం వెళ్ళు. రే షించాన్, ఏం మాట్లాడుతున్నావు? నీకేనా అర్థమవుతుందా? బిల్డింగ్ చూసావా ఎంత ఎత్తుందో? అక్కడి నుంచి కళ్ళు తిరిగి పడిపోతే పోతానేమరా షించాన్. మామయ్య లెస్టర్ తాతి మీద నీకు నమ్మకం లేదా? సూట్ చాలా స్ట్రాంగ్ చేసి ఉంటాడు. నువ్వు తాతిని నమ్మి పైకెక్కేసి అంతే. సరేరా షించాన్, ఇక తప్పేలా లేదు. గాయస్, వీడిప్పుడు వదిలేలా లేడు. నేను ఫస్ట్ టైం ఇలాంటివి ట్రై చేస్తున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేసి నాకు కొంచెం ధైర్యాన్ని ఇవ్వండి, ఓకేనా? మామయ్య చాలా లైక్స్ వస్తున్నాయి చూసావా? నీకు ధైర్యం వచ్చేసి ఉంటది. వెళ్ళు వెళ్ళు పైకి ఎక్కు. నేను కూడా చూడ్డానికి చాలా ఆసక్తిగా ఉన్నాను. సరేరా షించాన్, ఎక్కడానికి ట్రై చేస్తాను. అరే నా చేతులు ఏంట్రా ఇలా అతుక్కున్నాయి? ఒరే నాయనా, నేనేంటి స్పైడర్ మ్యాన్ లానే ఉన్నాను అచ్చం. వావ్! అరే చాపు చూసావారా, మామయ్య సాధించాడు. భలే వెళ్తున్నాడు చూసావా, అచ్చు స్పైడర్ మ్యాన్ లాగా. అవునరా, భలేగా ఎక్కుతున్నాడు. మామయ్య పరిగెట్టు పరిగెట్టు, ఒక్కసారి పరిగెట్టు. సరేరా షించాన్. సూపర్, భలే ఉందిరా షించాన్. అరే షించాన్, ఇక్కడి నుంచి చూస్తుంటే మీరు చాలా చిన్నగా కనబడుతున్నారా? సూపర్ గా ఉంది. మామయ్య దూకు దూకు, కిందకి దూకేసి స్పైడర్ మ్యాన్ లాగా వెబ్ చేసుకుంటూ దూకు. ఏంట్రా, ఇక్కడి నుంచి దూకాలా? వామ్మో, చాలా కష్టం అనుకుంటారా షించాన్? ఏం పర్వాలేదు మామయ్య, నీ చేతిలోంచి వెబ్స్ వస్తాయి. వెబ్స్ అవి వెయ్యు. ఏమో షించాన్, నాకు చాలా గుండె దడగా ఉంది. సరే ఒకసారి ట్రై చేద్దాం. అరే పడిపోతా బాబాయ్. అమ్మా, అసలు నేను ఎలారా నిలబడింది? మామయ్య నువ్వు సాధించావు మామయ్య. సూపర్ సూపర్, నువ్వు స్పైడర్ మ్యాన్ అయిపోయావు. అంతేనంటావా షించాన్? నాకేమీ అర్థం కావట్లేదురా. అవును మామయ్య, ఇప్పుడు నువ్వు పెద్ద స్పైడర్ మ్యాన్వి. నువ్వు ఈ సిటీని రక్షిస్తావు. నిజంగా నాకంత సీన్ ఉందారా? కానీ మీరు చెప్పిన వెబ్స్ చేతిలోంచి రావట్లేదు. నేను కూడా సినిమాలో చూసాను, అలా నా చేతి నుండి ఏమీ రావట్లేదురా. ఏంటి, చేతి నుండి వెబ్ సిమ్ రావట్లేదా? అలా జరగకూడదే. సరే మామయ్య, ఒకసారి మళ్ళీ ట్రై చేసి చూడు. కానీ ఇది సరైన ప్లేస్ లా కనబడట్లేదు. మనం ఏదైనా ఒక పెద్ద గ్రౌండ్ కు వెళ్ళి నీకెన్ని పవర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం మామయ్య. ఏమంటారు గాయ్స్? లొకేషన్ షిఫ్ట్.
ఎస్ మామయ్య, ఇక్కడైతే నీ పవర్స్ అని చెక్ చేయొచ్చు. ఇప్పుడు ట్రై చేయి మామయ్య. ఎక్కడి నుంచి ట్రై చేద్దాం? అసలు నా బాడీ ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉందో చూద్దామా? చిచ్చి, ఏంట్రా ఇది? సరిగ్గా దూకలేకపోతున్నాను కూడా. మామయ్య, నువ్వు సరిగ్గా ట్రై చేయట్లేదు. సరిగ్గా మనసు పెట్టి ప్రయత్నించు. ఇంకా చాలా చాలా పవర్స్ ఉంటాయి ఆ సూట్ లో. నాకు తెలిసి నేను లెస్టర్ తాతని చాలా నమ్ముతున్నాను. సరేరా, కోప్పడకు, నేను ట్రై చేస్తాను. భలే దూకాను రా, సూపర్ గా ఉంది కదా షించాన్. సరే, నెక్స్ట్ ఇంకేమున్నాయో ట్రై చేద్దాం. ఓకేరా షించాన్, ఇప్పుడు ఆ డస్ట్ బిన్ లాగడానికి ట్రై చేద్దాం. మామయ్య సూపరు సూపరు. ఇప్పుడు మామయ్య నిజమైన స్పైడర్ మ్యాన్ లా కనబడుతున్నాడు. అవును మామయ్య, నేను చెప్పాను కదా నీ చేతిలోంచి వెబ్స్ వస్తాయని. ఇంకా ఇంకా ప్రయత్నించు, నీకు చాలా శక్తులున్నాయి. ఓకేరా షించాన్, ఓకే, ఇంకా ట్రై చేస్తాను. అసలు ఏమేం శక్తులు ఉన్నాయో అన్ని చూద్దాం. వావ్, ఇది మాత్రం చాలా బాగుంది. అరే, ఇదేంటో బయటకు వచ్చింది ఏంట్రా? ఏం చేస్తుంది ఇది? ఇలా తిరుగుతుంది ఏంట్రా? ఇది ఏం చేస్తుందో ఏంటో నాకైతే అర్థం కాలేదు. మామయ్య, అటు పక్కనే నీకు ఒక డమ్మీ బాడీ ఉంది చూడు, దాని మీద ప్రాక్టీస్ చేయి. సరేరా షించాన్, ఒక్కసారి ఈ డ్రోన్ వీడి మీద ప్రయత్నించి చూద్దాం. ఏం చేస్తుంది ఇది? అరే, మేబీ ఈ డ్రోన్ ఎనిమీస్ నుంచి మనల్ని కాపాడుతుంది అనుకుంటా. సూపర్. అవును మామయ్య, భలేగా ఉంది. ఇంకా ప్రయత్నించు. ఓకే, ఇప్పుడు ఇంకో పవర్ ఏంటో చూద్దాం. వావ్, సూపర్ సూపర్. ఇప్పుడు ఇంకొక పవర్ ఏంటో చూద్దాం. ఇంచుమించుగా సేమ్ ఉంది. నైస్, ఇది షాక్ అనుకుంటా. ఇది డమ్మీ కాబట్టి ఇప్పటి వరకు బతుకుంది, లేకపోతేనా పాపం ఎప్పుడో దీని పని అయిపోయేది. వావ్, ఈ పవర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎంతమంది మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బందీలు అయిపోతారు. ఈ పవర్ ఏంటి ఇలా ఉంది? వామ్మో, మన డూప్లికేట్స్ వచ్చారు. ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అయిపోతారు అనుకుంటా వీళ్ళని చూసి. భలేగా ఉంది. ఇప్పుడు ఇదేంటో చూద్దాం. ఓరి నాయనో, నా చేతుల్లోంచి అంత పవర్ వస్తుందా? నేనే నమ్మలేకపోతున్నాను. ఇదే నా ఆఖరి శక్తి అనుకుంటా. సూపర్. మామయ్య, నువ్వు అన్ని చాలా బాగా చేస్తున్నావు, కానీ స్పైడర్ మ్యాన్ గాల్లోకి ఎగురుతాడు, నువ్వు ఎగరలేకపోతున్నావు. అవును మామయ్య, నీ చేతిలో ఉంచి వెబ్స్ కూడా వస్తున్నాయి కదా, నువ్వు ఎగురు. లేదురా షించాన్, నా దగ్గర ఓన్లీ కొన్ని పవర్సే ఉన్నట్టున్నాయి. ఈ చేతులు చూసావా? ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క పవర్ ఉంది. పైగా ఇవి చాలా బరువుగా ఉన్నాయి. దీంతో నేను ఎనిమీస్ తో ఫైట్ చేయలేను అనుకుంటా. అంతేకాకుండా నేను గాల్లో ఎగిరే పవర్ కూడా నా దగ్గర లేదు. సరే మామయ్య, ఒక పని చేద్దాం. సిటీలో గ్యాంగ్స్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేయడానికి ట్రై చేయి. ఓరి బాబోయ్, గ్యాంగ్స్టర్స్ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేయాలా? వింటుంటేనే భయం వేస్తుందిరా షించాన్. అవును మామయ్య, నేను చాలా మూవీస్ లో చూసాను. గ్యాంగ్స్టర్స్ దగ్గర ఫైట్ చేస్తే నీ పవర్స్ ఏంటో తెలుస్తాయి. ఓరి నాయనో, ఇక తప్పేలా లేదు. సరే, ఇక లొకేషన్ చేంజ్. మామయ్య, చూసావుగా వాళ్ళు ఎలా ఉన్నారో? వెళ్ళు, వాళ్ళే గ్యాంగ్స్టర్స్. పాపం ఎవరు వెంటో పడుతున్నారు, వెళ్ళి ఆపు. సరేరా షించాన్, వెళ్తున్నాను. ఒరేయ్, మళ్ళీ నా వెనక పడ్డారేంట్రా? ఏంట్రా మీకు ఈ కక్ష? సరే, కొట్టేద్దాం. వామ్మో, నన్ను కొట్టేస్తున్నారేంట్రా వీళ్ళు? అయ్యో, నా పవర్ సరిపోవట్లేదే. ఇది తిను. నువ్వు కూడా తినరా. అమ్మయ్యా, పడేశాను. ఏదో గంతో షూట్ చేస్తారేంట్రా మీరు? రేయ్, వస్తున్నా, నాగరా. అమ్మా, ఏంట్రా సరైన సమయానికి వెబ్ రావట్లేదు? ఏం చేస్తున్నారా నువ్వు? నీకు చాలా ట్రైనింగ్ కావాలనుకుంటా. ఎస్, ఈ షాట్ భలే పట్టది. ఒరే, నీకు తగలలేదా? అమ్మో, ఏదో చేశానే. ఏం జరుగుతుందిరా అసలు? ఎస్. ఒరే, ఇంకా మీరు అవ్వలేదా? ఇది న్యాయమా? అమ్మా, ఇప్పటికైనా వీళ్ళందరూ కంప్లీట్ అయినట్టున్నారు. అరే షించాను, ఆల్మోస్ట్ మన పని అయిపోయేదిరా. మొత్తం మీద సాధించాను రా. షించాన్ గడేంటి ఇలా పరిగెడుతున్నాడు? అరే జాబు, లగెత్తురా. ఈశ్వర్రా మామయ్యని, లగెత్తు. ఓరి బాబోయ్, దీనికి నాకు ఏ సంబంధం లేదురా బాబు. మామయ్య ఏదో వీరుడు అనుకున్నాను రా, వెళ్ళి తల్లులు తినేశాడు. అరే చించాను, పరిగెట్టడం ఆపరా, మామయ్య వచ్చేసాడు చూడు. మామయ్య, నువ్వు బాగానే ఉన్నావా? అదేంటి నేను వేసేయలేదా? అరే షించాను, జస్ట్ మిస్ రా. ఆల్మోస్ట్ అయిపోయాను అనుకున్నాను. నువ్వు కూడా చూసావుగా, వాళ్ళను కొల్లబొడి చేశారు. నాకు చాలా ప్రాక్టీస్ కావాలి. పైగా ఈ
సూట్ కూడా అంత కంఫర్టబుల్ గా లేదురా. అవును మామయ్య, ఇది అసలు స్పైడర్ మ్యాన్ సూట్ లాగానే లేదు, ఏదో హుడ్డీలా ఉంది. అదే హుడ్డీ అంటే చలేస్తే వేసుకుంటారు కదా అది. నువ్వు చెప్పింది కూడా నిజమేరా చాప్. మామయ్య లెస్టర్ తాత దగ్గరికి వెళ్దాం పదా. సరే పదరా షించాన్, మనం వెళ్దాం. యాహూ! మామయ్య నువ్వు అలా అంత ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతే మేమెలా రావాలి? ఏమైందిరా పడుద్దాయి, ఏంటి ఇలా వచ్చావు? ఎలా ఉంది సూటు? లెస్టర్, ఈ సూట్ తో నేను ఎవరినైనా కొట్టడానికి వెళ్ళానంటే ఫస్ట్ నేనే తన్నులు తినేస్తున్నాను లెస్టర్. ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి సూట్ అంటే. పైగా ఈ చేతులకి గాజుల్లాగా ఇవి చాలా బరువుగా ఉన్నాయి. అవును లెస్టర్ తాత, జస్ట్ మిస్, లేకపోతే మన మామయ్యని వేసేసేవాళ్ళు. అంతేకాదు లెస్టర్, అదేంటో ఈ సూట్ వేసుకున్నప్పటి నుంచి నేను స్టడీగా నిలబడలేకపోతున్నాను. నీలాగా వంకరగా నిలబడుతున్నాను. ఏంట్రా పడుద్దాయి, ఎంత మాట అన్నావు? నాలా వంకరగానా? నేను చూడు ఎంత స్టడీగా నిలబడ్డాను. అంటే ఆ సూట్ కూడా నా కోసమే చేసుకున్నాను, అది వేరే విషయం అనుకో. నాకు ఇప్పుడు అర్థమైంది మామయ్య, నువ్వు ఎందుకు అలా నించున్నావో. అయితే ఏంట్రా పడుద్దాయి, ఇప్పుడు నీకు ఇంకా స్ట్రాంగ్ అయిన సూట్ కావాలంటున్నావు అంతేనా? అవును లెస్టర్ తాత, మామయ్య ఈ సిటీలో ఉన్న వాళ్ళందరినీ కాపాడాలి. దానికోసం నాకు ఒక మిషన్ కావాలి. ఆ మిషన్ ఒక గ్యాంగ్ స్టార్ దగ్గర ఉంది. ఆ మిషన్ ఉందంటే నేను నీకు సూపర్ సూట్ చేసిస్తాను. ఏమంటావరా పడుద్దాయి, అది తీసుకొస్తావా వెళ్ళి? ఓరి బాబోయ్, ఏం మాట్లాడుతున్నావు లెస్టర్? మళ్ళీ ఇంకో గ్యాంగ్స్టర్ దగ్గరికి వెళ్ళాలా? అరే షించాన్, మనకి ఇదంతా అవసరం అంటావా? వదిలేద్దాంరా షించాన్. లేదు మామయ్య, మనం ఈ సిటీని కాపాడాల్సిందే. ఎంత కష్టమైనా పర్లేదు, వెళ్ళి ఆ మిషన్ తీసుకొద్దాం పదా. సరే లెస్టర్, నువ్వు నాకు ఆ లొకేషన్ పెట్టు, ఇంకా మేము స్టార్ట్ అవుతాం. పదండ్రా పిల్లలు, వెళ్ళి ఆ మిషన్ తీసుకుని వద్దాం. అరే షించాన్, లెస్టర్ పంపించిన లొకేషన్ ఇక్కడ చూపిస్తుందిరా. ఇదేంట్రా, ఏదో మిలిటరీ ఏరియాలో కనబడుతుంది. నాకు కూడా మిలిటరీ ఏరియాలోనే కనబడుతుంది. ఒక్క నిమిషం ఉండరా, నేను ఒకసారి లెస్టర్ కాల్ చేసి కనుక్కుంటాను. హలో లెస్టర్. చెప్పరా పడుద్దాయి, ఏమైంది? వెళ్ళావా లొకేషన్ కి? వెళ్ళాను లెస్టర్, ఇదేదో కొంచెం మిలిటరీ ఏరియాలో కనబడుతుంది. అరే పడుద్దాయి, వాళ్ళందరూ పెద్ద గ్యాంగ్స్టర్స్ రా, కావాలనే దాన్ని మిలిటరీ ఏరియాలో బిల్డ్ చేశారు. వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓరి బాబోయ్, లెస్టర్ ఏంట్రా ఇంత పని చేశాడు? మామయ్య ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆపు, వాడెవడో ఉన్నాడు అక్కడ, వాడికి చూసాడంటే మన పని అంతే. అవునరా షించాన్, అది కూడా నిజమే. సరేరా, ఒక పని చేయండి, మీరు ఇక్కడే ఉండండి, నేనే ఏదో ఒక తంటాలు పడి దాన్ని తీసుకుని వస్తానులే. జాగ్రత్తగా వెళ్ళు మామయ్య. మామయ్య నువ్వేం భయపడకు, నువ్వు సూపర్ హీరోవి, వెళ్ళు జాగ్రత్తగా. సరేరా షించాన్, ఇక నేను వెళ్తున్నాను. ఓరి నాయనా, వీళ్ళకెలా తెలిసిపోయిందిరా నేను లోపలికి వచ్చినట్టు? అప్పుడే కాల్పులు స్టార్ట్ చేశారేంట్రా బాబు? ఆగండ్రా నాయనా, నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడ్రా మిషను? నాకే మిషను కనబడట్లేదే. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? ఎవడెవడో ఎక్కడి నుంచో కాలుస్తున్నాడు, ఎక్కడి నుంచి కాలుస్తున్నాడో కూడా నాకేమీ అర్థం కావట్లేదు. ఓరి నాయనో, వీళ్ళు పోలీస్ కార్లు కూడా పెట్టుకున్నారా బాబు? ఎక్కడ మిషను ఎక్కడున్నావు? ఓరి నాయనో, వీళ్ళు అసలు వదిలేలా లేరురా, ఏ మూలకెళ్ళినా కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ఎస్, ఇదే అనుకుంటా మిషన్. నాకు మిషన్ దొరికింది. అమ్మయ్య, మొత్తం మీద మిషన్ దొరికింది. తొందరగా వెళ్ళిపోవాలి. ఏంట్రా బాబు, కారు కదలట్లేదు. వామ్మో, ఈ కారు చాలా తేడాగా ఉంది. ఎలా అయినా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. దారి ఎక్కడుందిరా బాబు? ఓ, ఇదే అనుకుంటా సందు. వెళ్ళిపోదాం. అమ్మయ్య, ఏదోలా బయటపడ్డాం రా. ఇంకా పడలేదు. ఎంతో మంది వస్తున్నారు, వీళ్ళందరినీ తప్పించుకుని ఎలా వెళ్ళాలి? అరే డోర్ తీరా. ఎస్, డోర్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది అనుకుంటా. తెంగరాళ్ళు ఇలా ఎలా పెట్టుకున్నారా నాయన? ఎస్, ఆల్మోస్ట్ తప్పించుకున్నట్టే. మనం వెనక ఎవడు రాకపోతే సరిపోతుంది. ఒరే, ఈ కార్ ఏంట్రా ఇలా ఉంది? స్పైడర్ మ్యాన్, నీ కార్ నడపడం కూడా రాదా? సరిగ్గా నడపరా బాబు. అమ్మయ్య, మొత్తం మీద కంట్రోల్ కి వచ్చింది. షించాన్ గడికి ఫోన్ చేసి తొందరగా వచ్చేయమని చెప్పాలి. హలో షించాన్, నేను తప్పించుకుని మిషన్ తీసుకుని వచ్చేసాను రా. నువ్వు ఎలా అయినా మన కార్ తీసుకుని లెస్టర్ దగ్గరికి వచ్చేసాయి. సరే మామయ్య, రారా చాప్, ఎక్కు. అమ్మయ్య, ఆల్మోస్ట్ లెస్టర్ ఇంటికి వచ్చేసాను. ఏదోలా తీసుకొచ్చారా బాబు. ఈ మిషన్ ఏంట్రా నాయన ఎంత ఉంది? అరే షించాన్, ఎక్కడున్నారు? ఏంటి మామయ్య ఇంత లేట్ నువ్వు రావడానికి? నేను చూడు బండి తీసుకుని జుమ్ము అని వచ్చాను. నీకేం తెలుసురా షించాన్, ఆ మిషన్ చూడు ఎంత ఉందో. సర్లే, ఇదంతా కాదు గాని లెస్టర్, తొందరగా బయటికి రా. ఏమిట్రా పడుద్దాయి, అలా అరుస్తున్నావు? తీసుకొచ్చేసావా? అవునవును, అదే ఆ మిషన్. జరుగు పక్కకి జరుగు. ఇదేరా నాకు కావాల్సింది. భలేగా ఉంది. దాంతో పాటు ఈ
కారు కూడా సూపర్ గా ఉంది. నేను ఈ కారు ఉంచుకుంటానులే. సరే మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నేనిక ఆ సూట్ తయారు చేశాక మిమ్మల్ని పిలుస్తాను. A few moments later. అరే చాపు, ఆ లెస్టర్ తాత ఇంకెంతసేపు చేస్తాడ్రా సూటు? అవునరా చించాన్, నాకు కూడా నిద్ర వస్తుంది. మామయ్య చూడు పందులో పడుకున్నాడు. అయిపోయింది, మొత్తానికి ఇది పూర్తి అయిపోయింది. అరే చించాను, మీ మామయ్యని నిద్రలోంచి లేపన్రా, నేను పూర్తి చేశాను. వచ్చి చూడు. ఈసారి అలా చేశాడేంటో లెస్టర్ తాత. సర్లే చూద్దాం ఎలా ఉంటుందో. ఆ ఓరి నాయనో, నిజంగా స్పైడర్ మ్యాన్ సూట్ లాగానే ఉంది. ఏమైంది షించాన్ గడు అలా అరుస్తున్నాడు? ఏమైందిరా షించాన్, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏంటో ఆ సూటు అంత బాగుంది. మామయ్య నిజంగానే ఈ సూట్ చాలా బాగుంది. తప్పకుండా ఇందులో చాలా పవర్స్ ఉండే ఉంటాయి. ఇప్పుడు చెప్పరా పడుద్దాయి, నా టాలెంట్ ఎవరైనా తక్కువ అంచనా వేశారా ఇక్కడ? మొదట్లో నేను తక్కువ అంచనేసాను లెస్టర్ తాత, కానీ ఇప్పుడు కాదులే, సూట్ సూపర్. ఇంకా లేట్ చేయకుండా సూట్ వేసుకుందాంరా షించాన్. అరే షించాను, ఇప్పుడు ఇక్కడి నుంచి దూకడం అంత అవసరం అంటావా? నీకు తెలియదు మామయ్య నీ పవర్. ఆ సూట్ చూడగానే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. నువ్వు దూకు ఫస్ట్, తర్వాత చూసుకుందాం. అరే షించాను, ఇంత ఎత్తు నుంచి దూకాక తర్వాత చూసుకోవడానికి ఇంకేముంటుందిరా, ఏం మిగలదు. అరే చించాన్, అలా దూకమని మామయ్యని ఎందుకురా ఫోర్స్ చేస్తున్నావు? అరే చాపు, ఒకవేళ మామయ్య కింద పడి కాలు చేతులు ఇరిగాయి అనుకో, ఆ సూట్ మనమే వేసుకొచ్చిరా. ఆ మామయ్య దూకి దూకి. వామ్మో, ఈ లోతు చూస్తుంటే కాళ్ళు చేతులు అనుకుతున్నారా? గాయస్, ఇంకా మీరే నాకు దిక్కు. ఇంత ఎత్తు నుంచి నేను దూకాలంటే తప్పకుండా మీ సహాయం కావాలి. ఈ వీడియోని చూస్తూ ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉన్నారంటే వాళ్ళందరూ వెంటనే లైక్ చేయండి. నాకు కొంచెం పవర్ నివ్వండి. చలో ఇంకా స్టార్ట్ చేద్దాం. జై బజరంగబలి. యాహూ! వామ్మో, ఈ సూటు సూపర్ గా ఉంది గాయస్. చూసారా నాకు ఎంత పవర్ వచ్చిందో? నేను ఎంత దూరమైనా ఎగరగలుగుతున్నాను. ఎస్, అరే షించాను, నేను ఇక్కడున్నాను రా. ఒక్క నిమిషం వెయిట్ చేయి, అక్కడికి కూడా వచ్చేస్తాను. ఎస్, చూసావా నాకు ఎంత పవర్ వచ్చిందో? మామయ్య నేను చూశాను, నీ పవర్ చాలా పెరిగింది. నీ వెబ్ స్పీడ్ కూడా పెరిగింది. అంతేకాదు వెబ్ చాలా దూరం వెళ్తున్నాయి. నువ్వు అంత దూరంలో ఉన్న బిల్డింగ్ కూడా వెబ్ వేయగలుగుతున్నావు. ఇక నువ్వు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు మామయ్య. వెళ్ళి ఈ సిటీలో ఉన్న క్రిమినల్స్ అంతా చూడు. అవునరా షించాన్, చాప్. ఇక నేను వెళ్తున్నా. ఈ సిటీలో చెడ్డ వాళ్ళనే వాళ్ళే ఉండకుండా చేస్తా. సెంటోసా, ఈ సిటీకి ఒక కొత్త హీరో వచ్చాడు. షించాన్, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఇక నేను నా పని మొదలు పెడతాను. ఓకే గాయస్, మన స్పైడర్ సెన్స్ ఎక్కడో ప్రాబ్లం ఉందని చెప్తుంది. ఇక వెళ్ళి చూద్దాం. నా పవర్ పెరిగిన ఆ సంగతి నాకు తెలుస్తుంది. ఇక్కడున్న వాళ్ళ పని అయిపోయింది. ఇంకా సిటీలో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక్కసారి వెళ్ళి చెక్ చేయాలి. ఓకే, నా స్పైడర్ సెన్స్ కి ఇంకొక ప్రాబ్లం కనిపించింది. ఇక మనం వెయిట్ చేయకుండా వెళ్ళిపోదాం.
ఇప్పటి వరకు మనం సినిమాలో మాత్రమే స్పైడర్ మ్యాన్ ని చూసాం. రియల్ లైఫ్ లో స్పైడర్ మ్యాన్ ఉంటాడని కూడా ఎవరికి తెలియదు. కానీ ఈ రోజు దాన్ని ప్రూవ్ చేస్తూ ఒక కొత్త హీరో సిటీలోకి ఎంటర్ అయ్యాడు. అతను కూడా అచ్చం స్పైడర్ మ్యాన్ లాగా ఒక ముసుగు వేసుకుని అందరికీ సహాయం చేస్తున్నాడు. అంతేకాదు ఇంచుమించుగా మనం సినిమాలో చూసినట్టు ఏవైతే పవర్స్ స్పైడర్ మ్యాన్ కి ఉన్నాయో అలాంటి పవర్సే ఇతనికి కూడా ఉన్నాయి. అసలు ఆ ముసుగు వెనక ఉన్న ఆ మొహం ఎవరిది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు ఫ్యూరీ న్యూస్. మామయ్య అది నువ్వే అని చెప్పవచ్చు కదా మామయ్య. మన ఇంట్లో సూట్ కూడా ఉంది. మనం చాలా ఫేమస్ అయిపోతాం. స్కూల్లో నన్ను అందరూ చాలా స్పెషల్ గా చూస్తారు. ఊహించుకుంటేనే భలేగా ఉంది. షించాన్, నేను నీకు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా మనకి అద్భుతమైన పవర్స్ ఉన్నప్పుడు దాంతో పాటు రిస్క్ కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఇంత మంచి పవర్స్ ఉన్నాయని చెడ్డ వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు దేనికైనా తెగించడానికి రెడీ అవుతారు. అర్థమవుతుందా? ఇలాంటి వాటిలో మనం సైలెంట్ గా ఉంటేనే బెటర్. మన మెయిన్ గోల్ ఏంటి? ప్రజలకి సహాయం చేయడం. మన మొహం వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మనం సహాయం చేసి తీరుతాం. కరెక్ట్ గా చెప్పావు మామయ్య. మనకి ఫేమ్ అవసరం లేదు, మనం ప్రజలకి సహాయం చేద్దాం. అంటే ఇప్పుడు మనం ఈ స్పైడర్ మ్యాన్ గురించి ఎవరికి చెప్పమా? ఏంటి మామయ్య ఇది? మనం ఇంత పవర్ఫుల్ అయ్యుండి మనం ఎవరికి తెలియకపోతే వేస్ట్ కదా. షించాన్, టాప్, మీ ఇద్దరు ఒకటి గుర్తుపెట్టుకోండి. గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీస్. ఏంటి? నాకు అర్థం కాలేదు మామయ్య. దానికి అర్థం ఏంటంటే నీకు ఎంత పవర్ ఉంటే అన్ని బాధ్యతలు పెరుగుతాయని. నీ దగ్గర అద్భుతమైన పవర్స్ ఉన్నప్పుడు సామాన్యమైన ప్రజలకి హెల్ప్ చేయాలి. సరే మామయ్య, నేను ఎవ్వరికి చెప్పనులే. సరేరా చాప్. షించాన్, ఇక నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది. మీరు కుదురుగా టీవీ చూసి నైట్ వెంటనే పడుకోండి, సరేనా? బాయ్. అలాగే మామయ్య, జాగ్రత్త. అరే చాపు, నీకు ఇష్టమైన కాటన్ పెట్టుకుని చూడరా, నేను ఇప్పుడే వస్తాను. ఓ చించన్ గోడు ఎక్కడికి వెళ్తున్నాడు? సరేలే, మనకి నచ్చిన కాటన్ పెట్టుకొని చూద్దాం. బౌ బౌ. ఏంటి గాయ్స్, మామయ్య ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. అయినా మన ఊరికే ఉండం కదా. నా దగ్గర ఒక మీడియా అంకుల్ నెంబర్ ఉంది. వాళ్ళకి కాల్ చేసి మొత్తం చెప్పేద్దాం. హలో, ప్యూరీ న్యూస్ అంకుల్? అవును, చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? అంకుల్, మన సిటీలో ఒక స్పైడర్ మ్యాన్ తిరుగుతున్నారు కదా, అతను ఎవరో నాకు తెలుసు. నేను ఒక లొకేషన్ పెడతాను, అక్కడికి రండి, మీకు మొత్తం తెలుస్తుంది. అమ్మయ్య, ఈ రోజు నేను సూపర్ పని చేశాను. దీంతో మనం ఫేమస్ అయిపోవచ్చు. ఏమైందిరా చించాన్, ఎక్కడికి వెళ్ళావు? సుసుకు వెళ్ళారా చాప్, మన కార్టూన్ చూద్దాం. వామ్మో, ఈ రోజు చాలా మంది క్రిమినల్స్ అయిపోయారు. ఇప్పటికైనా నేను ఇంటికి వెళ్ళాలి. పాపం షించాన్ గాడి వాళ్ళు వెయిట్ చేస్తున్నట్టున్నారు. నేను కూడా చాలా అలసిపోయాను. అమ్మయ్యా, మొత్తం మీద ఇంటి దగ్గరికి చేరుకున్నాను. అసలు ఈ పిల్లలు ఏం చేస్తున్నారో ఏంటో. రే షించాన్, చాప్, ఏంట్రా మీరు ఇంకా టీవీ చూస్తూనే ఉన్నారా? ఇంత లేట్ అయింది కదా, పడుకోకుండా ఏం చేస్తున్నారు? మామయ్య, ఇప్పుడే టీవీ ఆఫ్ చేసి పడుకుందాం అనుకున్నాం. కరెక్ట్ గా నువ్వే వచ్చావు. ఏమైంది మామయ్య, ఎంత లేట్ అయింది? ఈ రోజు చాలా మంది క్రిమినల్స్ ఉన్నారా. సరేలే, మీరు భోంచేశారా? చేసాం మామయ్య. నువ్వు కూడా ఫోన్ చేసి వచ్చి పడుకో. గాయ్స్, అయినా నేను ఫోన్ చేసిన మీడియా రాలేదేంటి? సరేలే, ఇంకా వదిలేద్దాం. నేను కూడా వెళ్ళి పడుకుంటా, అలసిపోయాను. మనం అనుకున్నది కరెక్టే అన్నమాట. ఆ స్పైడర్ మ్యాన్ ఈ ఇంటి నుంచే వస్తున్నాడు. ఈ విషయం అర్జెంట్ గా బాస్ కి ఫోన్ చేసి చెప్పాలి. హలో బాస్, మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. ఆ స్పైడర్ మ్యాన్ ఇదే ఇంట్లో ఉంటున్నాడు. సరే, నాకు అర్థమైంది. ఇక్కడి నుంచి మొత్తం నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అలాగే బాస్. ఓరి బాబోయ్, నిన్న నైట్ అంతా చాలా క్రిమినల్స్ ని పట్టుకున్నాను. ఒళ్ళంతా బాగా నొప్పులుగా ఉన్నాయి. అవును, చించాన్ గాడు ఎక్కడున్నాడు? ఇంత పొద్దునే వాడు లెగడు కదా. టాప్, ఎక్కడున్నారా? చించాన్ గాడు ఏడి కనబడట్లేదు. అరే టాప్, చించాన్ ఇద్దరు లేరేంటి? అసలు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరు? అరే చాప్, చించాన్, పొద్దునే లేచి టీవీ చూస్తున్నారా ఏంటి? అరే లేదు, ఇక్కడ కూడా లేరు వీళ్ళు. ఏంటి? నాకేదో భయంగా ఉంది. అసలు ఏం జరిగింది? నాకేమీ అర్థం కావట్లేదు. ఏంటి? అన్నోన్ నెంబరా? అసలు ఎవరు ఫోన్ చేస్తుంది? హలో, ఎవరు మాట్లాడుతుంది? నాకు నువ్వు ఎవరో తెలిసిపోయింది. ఏంటి? నేనెవరో మీకు తెలిసిపోయిందా? అసలు ఎవరు మాట్లాడుతున్నారు? మీ షించాన్ ఇంకా చాప్ నా దగ్గరే ఉన్నారు. నువ్వు మర్యాదగా నేను పెట్టిన లొకేషన్ కి తొందరగా వచ్చి
లొంగిపో. అంతేకాదు నీ దగ్గరున్న ఆ స్పైడర్ మ్యాన్ సూట్ కూడా నాకు కావాలి. ఆ, ఏంటి స్పైడర్ మ్యాన్ సూటా? దాని గురించి నీకెలా తెలిసింది? అదంతా నీకు అనవసరం. నీ షిన్చాన్ అండ్ చాప్ నా దగ్గరే ఉన్నారు. వాళ్ళిద్దరూ నీకు ప్రాణాలతో కావాలనుకుంటే మర్యాదగా ఆ సూట్ ని తీసుకుని నా దగ్గరికి రా. లేదు లేదు, వాళ్ళిద్దరిని ఏమి చేయకండి, నేను వస్తున్నాను. ప్లీజ్ వాళ్ళిద్దరిని ఏమి చేయకండి. సరే, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. తొందరగా రా, నీకు ఎక్కువ సమయం లేదు. ఓరి నాయనో, అసలు ఏం జరుగుతుంది గాయస్? నేను స్పైడర్ మ్యాన్ అని అతనికి ఎలా తెలిసింది? మన షిన్చాన్ చాప్ ని అసలు ఎక్కడికి తీసుకుని వెళ్లారంటారు? సరే, ఇక తప్పేలా లేదు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిందే. మన షిన్చాన్ వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నారు గాయస్. నాకు కాల్ చేసిన వాడు పెట్టిన లొకేషన్ ఇదే. సరే, వాళ్ళు అసలు ఎక్కడున్నారో వెతుకుదాం. షిన్చాన్, చాప్, అసలు ఎక్కడున్నారా మీరు? అరే, నాకు ఈ చుట్టుపక్కల ఎక్కడ వాళ్ళు కనబడట్లేదు. అసలు ఎక్కడుండొచ్చు వాళ్ళు? ఇదిగో నాకు కనిపించారు. షిన్చాన్, చాప్, మీరు బాగానే ఉన్నారా? మామయ్య, వీళ్ళెవరో మమ్మల్ని తీసుకొచ్చారు. కాపాడు కాపాడు. మామయ్యని పిలుస్తున్నావేంట్రా? వాళ్ళకి తెలిసిపోతుంది కదా. అరే తింగారనా చాపు, వాళ్ళకి ఆల్రెడీ తెలిసారా మనల్ని ఎత్తుకుని వచ్చింది. ఓ, అది కూడా నిజమే కదా. రా స్పైడర్ మ్యాన్, రా, నీ గురించే వెయిట్ చేస్తున్నాను. నేను వచ్చేసాను, ఇక వాళ్ళని వదిలేసాయి. వాళ్ళిద్దరూ ఏ పాపం తెలియని వాళ్ళు. ఏంటి, అంత తేలిగ్గా వదిలేయాలా? నువ్వు ఎవరో నాకు తెలుసు. నీకు ప్రత్యేకమైన పవర్స్ లేవని కూడా నాకు తెలుసు. మర్యాదగా నువ్వు వేసుకున్న సూట్ ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపో. నాకు ఈ పవర్ కావాలి. ఏం మాట్లాడుతున్నావు? నాకు పవర్స్ ఉన్నాయి. ఈ సూట్ వల్ల నాకే పవర్స్ రాలేదు. అవునా? ఈ సూట్ వెనక ఉన్న ఆ ఫ్యూరీకి పవర్స్ ఉన్నాయని చెప్తున్నావా నువ్వు? గాయస్, వీడికి మన గురించి మొత్తం తెలుసు అనుకుంటా. ఇక తప్పేలా లేదు. మన షిన్చాన్ని, చాప్ ని కాపాడాలంటే వీళ్ళందరినీ ఎదిరించాల్సిందే. లేదంటే ఈ చెడ్డ వాళ్ళ చేతుల్లో ఈ సూట్ పడిందంటే ఖచ్చితంగా దీన్ని వీళ్ళు చెడుకి మాత్రమే యూజ్ చేస్తారు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? తొందరగా ఆ సూట్ ని అక్కడ పెట్టి నువ్వు వెళ్ళిపో. ఓకే ఓకే, కూల్. ఈ సూటే కదా నీకు కావాల్సింది. ఇదిగో తీసుకో. ఆ! ఆ! మామయ్య, నువ్వు భలే చేసావు. ఇప్పుడేం చేస్తావురా ముసలోడా? మామయ్య, వీడు చాలా చెడ్డవాడిలా ఉన్నాడు. వీడిని అసలు వదలకు. ఎరా ముసలోడా, ఇప్పుడేం చెప్తావు? ఇప్పటికీ నీకు ఈ సూట్ కావాలా? నేను నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటున్నావా? ఆల్రెడీ నా ప్రిపరేషన్ లో నేనున్నాను. భైరవా, ఎక్కడున్నావు? బయటికి రా. నేనిక్కడే ఉన్నాను బాస్. ఆ వాయిస్ ఎవరిది మామయ్య? అంత భయంకరంగా ఉంది. ఓరి నాయను, మామయ్య ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఏమైందిరా చించన్, అంత భయపడుతున్నావు? అరే, నువ్వు భయపడడంలో తప్పులేదు. ఏమైంది? పిల్లలు అంతలా భయపడుతున్నారు. అరే షిన్చాన్, చాప్, మీ ఇద్దరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాడిని చూస్తుంటే చాలా భయంకరంగా కనబడుతున్నాడు. ఓకే మామయ్య, నువ్వు ఎలా చెప్తే అలా. మేము వెళ్ళి దూరంగా దాక్కుంటాం. అరే చాప్, ఏం చూస్తున్నావు రా? తొందరగా రారా. వస్తున్నాను రా చించాన్. బాస్, మీరు కూడా ఏదైనా సేఫ్ ప్లేస్ కెళ్తే మంచిది అనుకుంటాను. ఓకే భైరవా, వీడి సంగతేంటో చూడు. ఆ సూట్ కి మాత్రం ఏమీ కాకూడదు. గాయ్స్, వీడు చాలా స్ట్రాంగ్ గా కనబడుతున్నాడు. మన ప్రయత్నం మనం చేద్దాం. ఏంట్రా, నేను ఎంత కొడుతున్నా నీకేమీ అవ్వట్లేదు. ఎంత ప్రయత్నించినా వీడు లేచి మళ్ళీ నుంచుంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి స్పైడర్ మ్యాన్, నీకున్న బలం ఇంతేనా? అయిపోయిందా నీ శక్తి? ఇప్పుడు నా శక్తిని చూడాలనుందా నీకు? చూడు, ఇంకా శక్తిని చూడు. వామ్మో, వీడేంటి గాయ్స్ గ్యాప్ లేకుండా కొల్లబొడి చేస్తున్నాడు. అరే, కొంచెం కొట్టే సమయం నాకు కూడా ఎవరా బాబు. నీకు ఇలా కాదు. ఎక్కడికి వెళ్ళావు స్పైడర్ మ్యాన్? ఎక్కడి నుంచి? వీడేమి నాకు కనబడట్లేదు. అరే,
ఆహా! నా చేతిలో నీ పని ఈ రోజు అయిపోయింది. అరే నీకొక్కడికి మాత్రమే ఇక్కడ పవర్స్ ఉన్నాయనుకుంటున్నావా? ఆ! అసలేం చేస్తున్నావు నువ్వు? నన్ను కదలనివ్వకుండా ఏంటి ఈ పోరాటం? ఇక మాటలు చాలించు. నా అసలైన పవర్ ఏంటో నీకు చూపిస్తాను. నన్ను అసలు కదలనివ్వట్లేదు. నేను అనుకున్న దానికంటే స్పైడర్ మ్యాన్ కి ఎక్కువ పవరే ఉంది. అసలు ఎక్కడున్నాడు వీడు? నాకు కనబడకుండా కొడుతున్నాడే. అరే ఇదిగో కాచుకో. ఈ దెబ్బలా ఉంది. ఆ! ఆ! ఇదేలా ఉంది స్పైడర్ మ్యాన్? ఇక నువ్వు తిరిగి నా దగ్గరికి వస్తావని అనుకోవట్లేదు. ఈ ఆ, 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 ఆ. ఆ! ఏంటి అయినా కూడా వినట్లేదు వీడు. అరే నాకేమీ అర్థం కావట్లేదు. ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా వీడు అసలు బతికెలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? మళ్ళీ మాయమైపోయాడే వీడు. ఆ! అదే నాకు అసలు కొంచెం సమయం కూడా ఇవ్వట్లేదు వీడు. ఇదిగో ఇది కాచుకో. ఇప్పుడేమైంది స్పైడర్ మ్యాన్? అయిపోయిందా నీ శక్తి? అయ్యో గాయ్స్, మామయ్యకి హెల్ప్ కావాలనుకుంటా. తెలుసు కదా మీ అందరూ ఏం చెయ్యాలో. వెంటనే కామెంట్ సెక్షన్ లో మీ పేరుని టైప్ చేయండి. ఎన్ని ఎక్కువ నేమ్స్ వస్తే మామయ్యకి అంత పవర్ పెరుగుతుంది. కమాన్ గాయ్స్, తొందరగా మీ నేమ్ ని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. అరే కామెంట్ సెక్షన్ లో చాలా పేర్లు వస్తున్నారే చించాన్. చూడరా, మామయ్య మళ్ళీ చాలా పవర్ఫుల్ గా మారిపోయినట్టున్నాడు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, నన్ను ఎదిరించేవాడిక్కడ ఎవ్వడూ లేడు. ఆ! ఏంటి ఆ మాట మళ్ళీ నన్ను చూసి చెప్పు. ఆ, నువ్వు మళ్ళీ ఎలా వచ్చావు? ఇలా వచ్చాను. ఈ పవర్ ఇంతలా ఎలా పెరిగింది? నాకేమీ అర్థం కావట్లేదు. నాకు ఈ పవర్ మా వ్యూవర్స్ దగ్గర నుంచి వచ్చింది. ఆ! అంతేకాదు ఇంకా నాకు చాలా శక్తి ఉంది. చూడాలనుందా? ఇక వీడి పని అయిపోయింది. అరే షించాన్, ఎందుకురా టేబుల్ మీదకి ఎక్కి అలా తొక్కుతున్నావు? నా ఆనందాన్ని ఎలా చెప్పను మామయ్య. నువ్వు ఆ గుండెగా ఓడించు, పెద్ద రాక్షసుని కూడా ఓడించు. నాకు చాలా హ్యాపీగా ఉంది. బ్రేకింగ్ న్యూస్. అసలు సిటీలో తిరుగుతున్న ఆ స్పైడర్ మ్యాన్ ఎవరో తెలిసిపోయింది. ఎవరది? ఇన్ని రోజులుగా ముసుగు వేసుకుని అందరినీ కాపాడుతున్న ఆ స్పైడర్ మ్యాన్ ఎవరో తెలిసిపోయింది. అతను ఎవరో కాదు, మన సెంటోసాలో నివసిస్తున్న ఫ్యూరీ. ఓరి నాయనో, ఈ విషయం వీళ్ళకెలా తెలిసిందిరా? ఓ షట్, నేను చెప్పినందుకే కదా ఈ విషయం వీళ్ళకి తెలిసింది. వ్యూవర్స్, ఎట్టి పరిస్థితిలో నేనే చెప్పానని మామయ్యకి తెలియకూడదు. ఎవరు కామెంట్ లో చెప్పకండి ప్లీజ్. అసలు ఎలా తెలిసింది గాయ్స్?